ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 12 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం ద్వితీయోపదేశకాండం 17, 18 మరియు 19 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 13వ అధ్యాయము 1 నుండి 20 వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో ఉదయకాలం ఒక అద్భుతమైనటువంటి మంచును చూశారు. ఆ మంచు పడిన వెంటనే వారు మన్నా అనే ఆహారం వారు చూడగలిగారు. ఆ మన్నాని వారు కూర్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచు దేవుని కృపకు సాదృశ్యం. దేవుని కృప మీకు తోడై ఉన్నప్పుడు ఆ కృపలో నుండి మీకు ఒక మన్నా దొరుకుతుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మన్నాని ప్రభు మీ దగ్గర తీసుకొస్తున్నారు. ఈ మన్నా మీ ప్రాణములను తెప్పరిల్ల చేయబోతుంది, మిమ్మల్ని ధైర్యపరచబోతుంది, మిమ్మల్ని ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్ళబోతుంది. కాబట్టి ఈ ధ్యానాన్ని శ్రద్ధగా మీరు ఆలకించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని మీ యొక్క విరామ సమయంలో మీరు చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనం వరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో యేసు ప్రభు వారు యెరూషలేముకి ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. మార్గమధ్యంలో 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకి చాలా దూరంలో ఎదురుగా నిలిచి వారు కేకలు వేశారు. దావీదు కుమారుడా, ప్రభువా, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని కనికరించండి అని వారు ప్రాధేయపడుతూ వచ్చారు. ప్రభు అన్నారు, ఇదిగో మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి కనపరుచుకోండి అన్నారు. వారు వెళుతూ ఉన్నప్పుడు వారికి ఏం జరిగిందో తెలుసా? అద్భుతమైన స్వస్థత జరిగింది. అనేక సంవత్సరాలు ఆ వ్యాధితో వారు బాధపడ్డారు, అవమానించబడ్డారు, ఊళ్ళో నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు. కానీ ప్రభు చెప్పినటువంటి ఒక్క మాట, మీరు యాజకునికి కనపరుచుకోండి. ఈ మాట ద్వారా వారు స్వస్థత పొందారు. ఎప్పుడైతే ప్రభు మాటకు వారు విధేయులై వెళుతున్నారో వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, 10 మంది వచ్చారు, 10 మంది అడిగారు, 10 మందికి ఒకే మాట చెప్పారు. 10 మంది కదలి అక్కడి నుండి వెలుచు ఉన్నారు. 10 మంది బాగైపోయారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలియచేసింది మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడు కూడా మరెవరో కాదు, సమరయుడట. యేసు ప్రభు వారు అడిగారు, ఆ 90 ఎక్కడా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని వెతకడం వేరు, దేవుని దీవెనలు మాత్రమే వెతకడం వేరు. ఈ 10 మందిలో ఒక్కడు మాత్రం దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. 9 మంది దేవుని యొక్క దీవెనలు మాత్రమే వెతికారు. మీరు ఈ రెండింటిలో ఏ వర్గానికి చెందినటువంటి వారు? దేవునిని వెతికేవారా, లేకపోతే దేవుని యొక్క దీవెనలు మాత్రమే వెతికేవారా? ఒకనొక దేశంలో ఒక రాజకుమారుడు ఉన్నాడు. ఆ రాజకుమారుణ్ణి శత్రుదేశపు రాజు బంధించి తీసుకుని వెళ్ళాడు. అతన్ని హింస పెట్టాలని కొద్దిసేపు ఆ రాజనగరి మిద్దె మీద ఆ యువరాజుని బంధించారు. ఈ యువరాజు
తప్పించుకొని పారిపోవాలని ఎంతగానో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ తనకు సాధ్యం కావట్లేదు. అతడు కళ్ళెత్తు చూశాడు. అల్లంత దూరంలో ఒక అతను వెళుతున్నాడు. అతనికి సైగ చేసి పిలిచాడు. కానీ అతడు వినకుండానే వెళ్ళిపోతున్నాడు. ఈ రాజకుమారుడు ఏం చేశాడంటే తన చేతుకున్న ఆ బంగారు కడియాన్ని అతని మీద విసిరివేశాడు. వెంటనే ఆ కడియాన్ని చూశాడు. ఆ కడియాన్ని తన జేబులో పెట్టుకున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు, కానీ పైనుండి సైగ చేస్తున్న రాజకుమారుడు మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ లోపున మరలా రాజకుమారుడు ఆ రెండవ బంగారు కడియాన్ని అతని మీద విసిరివేశాడు. అతడు కాస్త పైకి చూచి అతడు వచ్చి ఈ యొక్క త్రాళ్ళు విప్పివేస్తాడేమో, ఆ విధంగా తప్పించుకొని పోవచ్చు అనుకున్నాడు. కానీ ఆ రెండో కడియాన్ని కూడా అతడు తీసుకున్నాడు, కానీ పైకి మాత్రం చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజకుమారుడు ఏం చేశాడంటే ఆ పక్కనున్నటువంటి ఒక రాయి ఉంది, ఆ రాయిని వాడి తల మీద విసిరివేశాడు. వెంటనే నొప్పి కలిగింది. పైకి చూశాడు. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి బంగారు కడియాలు వెతుకుతున్నాడు, కానీ ఆ కడియములను జార విడిచిన వాడిని మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ రోజున మీరు ఎలా ఉన్నారు? దేవుణ్ణి వెతికేవారుగా ఉన్నారా, లేకపోతే దేవుని యొక్క దీవెనలు మాత్రమే వెతికేవారుగా ఉన్నారా? అలా ఉన్నట్లయితే ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా జీవితకాలం అంతయు నిన్ను మాత్రమే వెతుకుతాను. ఆ విధంగా మీరు ఆయన వెతికినట్లయితే ఆయన దీవెనలు, ఆయన స్వాస్థ్యము, ఆయన మహిమ అంతా మీదైపోతుంది. దేవుడు మిమ్మను ఆ విధంగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరిచ్చే దీవెనల కంటే మీరే మాకు ప్రాముఖ్యమైన వారు. మీరుంటే మాకు చాలు. మీరుంటే మాకు అన్నీ ఉన్నట్టే. మా నాయన, మీ కృపలో మేము స్థిరపరచబడి మీ వైపు కన్నులెత్తి ఎల్లప్పుడూ మిమ్మలను మేము వెతుకున్నట్లుగా మాకు కృప దయచేయండి అయ్యా. మా జీవితంలో మీరు ఉందురుగాక. మీ సన్నిధి ఎల్లప్పుడూ మేము కలిగి ఉందుముగాక. అట్టి కృపా భాగ్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.